హైదరాబాద్ ఉప్పల్ సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ బగాయత్లో బ్రాహ్మణులకు ఉగాది పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథులుగా హంపి శ్రీ 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 విద్యారణ్య స్వామి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణులు సాహిత్యం, పురోహిత్యం, వేదాల్లో అనేక రంగాల్లో సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు అందించారు. ఇక్కడ స్వామి హంపి స్వామి గారు శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి గారు ఇక్కడ రావడం జరిగింది. మరి వారి సమక్షంలో కళ్యాణం కూడా జరిగింది. అదేవిధంగా అంటే సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ వారి తరఫున కొంతమందికి ఇక్కడ పురస్కారాలు ఇచ్చారు. అనేక రంగాల్లో వారి యొక్క యోగదానం చూసి ముందుగా సాహిత్యంలో, పురోహితంలో, వేదాల్లో, గణపాఠులకు వారి అందరికీ కూడా ఇక్కడ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. సి అంటే సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఏతుందో ఈ సనాతన ధర్మాన్ని కూడా ఎవరు కూడా కించపరచరాదు. ఈ మధ్య కాలంలో అనేక మంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అదే ఫ్యాషన్గా హిందుత్వాన్ని కానీ, హిందూ ధర్మాన్ని కానీ, సనాతనాన్ని కానీ ఈరోజు కించపరిచేటటువంటి ఒక మనం పని చూస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే నాయకులు, అదేవిధంగా కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు ఈరోజు హిందుత్వాన్ని, భారతీయ సంస్కృతిని ఈరోజు కించపరిచే సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా మన ఒక సనాతన ఏదైతే ఫౌండేషన్స్ ఉన్నాయో, మన పునాది ఉందో ఇంకా బలపడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నాను. సనాతన ఎంటర్ప్రినర్స్ అసోసియేషన్ అన్నది 2016లో మొదలుపెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత వ్యాపారవేత్తలు వీరందరికీ చేయూతనిస్తూ ఒక సంఘటితంగా కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నారు. ఈ సందర్భంలో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది పురస్కారాలు అనే పేరిట విశిష్టమైన సేవలు అందించిన ప్రముఖులందరినీ వివిధ రంగాల్లోంచి గుర్తించి డాక్టర్లు, కవులు సంపాదించుకున్న వారే. అలాంటి వారిని గుర్తించినప్పుడు మన సంస్థకి ఒక గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది.